ప్రభునామమున మీ అందరికీ షాలోం. ప్రియ సహోదరి సహోదర, పరిశుద్ధ గ్రంథంలో మనం చూసినట్లయితే యోహాను సువార్త 21వ అధ్యాయము 1 నుండి 11వ వచనం వరకు మనం చూసినట్లయితే, అటు తరువాత యేసు తిబెరియా సముద్ర తీరమున శిష్యులకు మరలా తన్ను ప్రత్యక్షపరచుకొనెను. ఆయన తన్ను ప్రత్యక్షపరచుకొనిన విధమేదనగా, సీమోను పేతురును, దిదుమ అనబడిన తోమాయు, గలిలయలోని కానాను ఊరివాడగు నతానయేలును, జెబెదయి కుమారులను ఆయన శిష్యులలో మరి ఇద్దరును కూడియుండిరి. సీమోను పేతురు, నేను చేపల పట్టుపోదునని వారితో అనగా, మేమును నీతో కూడా వచ్చెదమనిరి. వారు వెళ్ళి దోణి ఎక్కిరి గాని ఆ రాత్రి ఏమీ పట్టలేదు. సూర్యోదయం మగుచుండగా యేసు దరిని నిలిచెను. అయితే ఆయన యేసు అని శిష్యులు గుర్తుపట్టలేదు. యేసు, పిల్లలారా, భోజనమునకు మీ యొద్ద ఏమైనా ఉన్నదా అని వారిని అడుగగా, లేదని వారు ఆయనతో చెప్పిరి. అప్పుడు ఆయన, దోణె కుడి పక్కన వలవేయుడి, మీకు దొరుకునని చెప్పెను. గనుక వారలాగు వేయగా చేపలు విస్తారముగా పడినందున వల లాగలేకపోయిరి. కాబట్టి యేసు ప్రేమించిన శిష్యుడు, ఆయన ప్రభువు సుమి అని పేతురుతో చెప్పెను. ఆయన ప్రభువు అని సీమోను పేతురును విని వస్త్రహీనుడై ఉన్నందున పైబట్ట వేసి సముద్రంలో దుమికెను. దరి ఇంచుమించు 2 మూరల దూరం ఉన్నందున తక్కిన శిష్యులు చేపలు గల వల లాగుచు చిన్న దోణిలో వచ్చిరి. వారు దిగి దరికి రాగానే అక్కడ నిప్పులను, వాటి మీద ఉంచబడిన చేపలను, రొట్టెయు కనబడెను. యేసు, మీరిప్పుడు పట్టిన చేపలలో కొన్ని తీసుకొని రండని వారితో చెప్పగా, సీమోను పేతురు దోణి ఎక్కి వలను దరికి లాగెను. అది 153 గొప్ప చేపలతో నిండి ఉండెను. హల్లెలూయా. సహోదరి సహోదరా, దేవుడు ఈరోజు ఈ వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. సీమోను పేతురు శిష్యులందరూ చేపలు పట్టడానికి అక్కడికి వెళ్ళారు. రాత్రంతా ఎంతో ప్రయాసపడి చేపలు పట్టారు. ప్రియ సహోదరి సహోదరా, రాత్రంతా చేపలు పట్టడానికి ఎంతో ప్రయాసపడ్డారు, కానీ ఒక్క చేప కూడా వారికి దొరకలేదు. రాత్రంతా వారు ఎంత ప్రయాసపడినా, ఎన్ని విధాలుగా ప్రయత్నించినా, ఎంతసేపు వారు చేపల కోసం ఎదురు చూసినా వారు ఒక్క చేప కూడా పొందుకోలేకపోయారు. కానీ యేసుక్రీస్తు ప్రభు వారు వారి దగ్గరకు వచ్చి, దోణి యొక్క కుడి ప్రక్కన మీరు వల వేయండి, అప్పుడు చేపలు పడతాయి అని యేసుక్రీస్తు ప్రభు వారు తెలియజేసినప్పుడు ఆ శిష్యులు ఏం చేస్తారండి, ఆ చేపలు పట్టే వలను దోణి కుడి ప్రక్కన వేస్తారు. వేసినప్పుడు ఆ వలలో విస్తారమైన చేపలు పడ్డాయి. వారు ఆ వలను లాగలేనన్ని విస్తారమైన చేపలు పడ్డాయి. ప్రియ సహోదరి సోదరా, వాళ్ళు ఎంతగానో ప్రయాసతో ఆ వలను లాగిన తర్వాత ఆ వలలో చూసినట్లయితే 153 చేపలు పడ్డాయి. రాత్రంతా వారు ఎంతగానో ప్రయాసపడి ఎన్నో ప్రయత్నాలు చేసినా, ఎంతగానో ఆ చేపల కోసం ఎదురు చూసినా వాళ్ళు ఏ మాత్రం ఒక్క చేప కూడా పట్టలేదు. కానీ యేసుక్రీస్తు ప్రభు వారు చెప్పిన మాట విని విశ్వసించి దోణి కుడి పక్కన వాళ్ళు వల వేసినప్పుడు విస్తారమైన చేపలు వాళ్ళు ఆ వలలో పడటం చూడగలిగారు. ఆ చేపలు వారు పొందుకొని సమృద్ధిగా తిన్నారు. ప్రియ సహోదరి సోదరా, దేవుడు ఈరోజు వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. మన జీవితంలో మనకి ఏదైనా సమస్య ఉన్నా, ఏదైనా మనం పొందుకోవాలి అనుకున్నా, ఏదైనా మనం సాధించాలి అనుకున్నా, మనం ఏం చేస్తామండి, మన ఆలోచనలతో, మన తలంపులతో, మన నిర్ణయాలతో ఆ పనిని పూర్తి చేయాలని, ఆ పనిలో విజయం పొందాలని మనము అనుకునేవారిగా ఉంటాం. దేవుడు వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. దేవుడు చెప్పినట్లు చేస్తేనే ఆ శిష్యులు
చేపలు పొందుకోగలిగారు. వారికున్న ఆకలి దప్పులు పోయాయి. ప్రియ సహోదరి సోదరా, వారు కనుక ఆ చేపలు పొందుకోకపోయినట్లయితే వారు ఆకలితోనే ఉండేవారు. కానీ దేవుని మాట విని విశ్వసించి దేవుడు చెప్పినట్లు కుడి పక్కన వారు కుడి పక్కన వారు వల వేశారు కాబట్టి విస్తారమైన చేపలు ఆ వలలో పడ్డాయి. ఆ చేపలు వారు పొందుకొని వారి ఆకలి తీర్చుకోగలిగారు. ప్రియ సహోదరి సోదరా, దేవుడు వాక్యం ద్వారా మనతోనే మాట్లాడుతున్నాడు. మనం దేవుని మాట విని విశ్వసించి దేవుడు చెప్పినట్లే చేస్తేనే మన జీవితంలో మనం కలిగి ఉన్న ఏ సమస్య నుండైనా మనము విడుదల పొందుతామని దేవుడు వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. ప్రియ సహోదరి సోదరా, చాలా మంది మనం చూసినట్లయితే వారికి ఏ సమస్య ఉన్నా వారు పక్కన వాళ్ళ మీద ఆధారపడుతూ ఉంటారు. ఎదుట వారికి వాళ్ళ సమస్యలు చెప్తూ ఉంటారు. ఎదుటి వారి సలహాలు వాళ్ళు పాటించేవారుగా ఉంటారు. ప్రియ సహోదరి సోదరా, ఇక్కడ చేపలు పడినప్పుడు శిష్యులు కూడా నువ్వు చెప్పు సీమోను, నువ్వు చెప్పు పేతురు, నువ్వు చెప్పినట్లు చేద్దాం అని ఒకరితో ఒకరు చెప్పుకుంటూ వారి ఆలోచన ప్రకారం చేపలు పట్టడానికి ప్రయత్నించారు. కానీ దేవుడు చెప్పేటట్టు వాళ్ళు చేయాలనుకోలేదు. ప్రియ సహోదరి సోదరా, వారి ఆలోచనలతో చేశారు కాబట్టే వారు ఆ రాత్రంతా శ్రమ పడినా కూడా చేపలు పట్టుకోలేకపోయారు. పరిశుద్ధ గ్రంథంలో మనం చూసినట్లయితే యోనాను మనం చూస్తాం. దేవుడు నినివేకి వెళ్ళి నినివే ప్రజలు ఎంతగానో పాపం చేస్తూ దేవుని మాట వినకుండా ఇష్టానుసారంగా జీవిస్తూ దేవుని బాధపడుతూ దేవుని సన్నిధికి దూరమై ఉన్న నినివే ప్రజల దగ్గరికి వెళ్ళి నీవు దేవుని వాక్యాన్ని ప్రకటించి యోనా అని చెప్తే యోనా ఏం చేశాడండి? నినివేకి వెళ్ళలేదు. ఆ నినివే ప్రజలు చాలా పాపాత్ములు. నేను వెళ్తే నన్ను కూడా చంపేంత పెద్ద పాపాత్ములు వాళ్ళ దగ్గరికి నేను వెళ్ళకూడదు అని దేవుని మాట వినకుండా అతని సొంత ఆలోచనలతో ఏం చేశాడండి? తర్షీషుకు ప్రయాణమే వెళ్ళాడు. దేవుడి చిత్తానికి వ్యతిరేకంగా యోనా నిర్ణయాన్ని తీసుకొని తర్షీషుకు వెళ్తే ఏం చేశాడండి? దేవుడు ఒక ఘోరమైన తుఫాన్ అక్కడ వచ్చింది. ప్రియ సహోదరి సోదరా, ఘోరమైన తుఫాన్ అక్కడికి వచ్చి యోనాను అక్కడున్న ప్రజలందరూ అన్యులు అందరూ ఈ తుఫాన్ ఎవరి వల్ల వచ్చింది అని ఆలోచన చేస్తే యోనా వల్లే వచ్చిందని తెలుసుకొని యోనాను ఏం చేస్తారండి? సముద్రంలో పడవేస్తారు. సముద్రంలో పడవేసినప్పుడు దేవుడు యోనా దేవుని మాట వినకుండా దేవుని బాధ పెట్టినా దేవుణ్ణి గాయపరిచిన దేవుని సన్నిధికి దూరమై అతని సొంత ఆలోచనతో నిర్ణయం తీసుకున్నా కూడా యోనాని దేవుడు ప్రేమించి చేపను అక్కడికి పంపించాడండి. చేపను అక్కడికి పంపించి యోనా సముద్రంలో అన్య ప్రజల చేత పడవేయబడుతున్నప్పుడు దేవుడు చేపను పంపించి యోనాను కాపాడాడు. దేవుని ప్రేమను మనం ఇక్కడ చూస్తాం. మనుషులుగా మనం దేవుడికి ఇష్టం లేని పనులు చేసినా కూడా దేవుడు మనల్ని ప్రేమిస్తూనే ఉంటాడు. దేవుడు మనల్ని కాపాడుతూనే ఉంటాడు. దేవుడు మనల్ని సంరక్షిస్తూనే ఉంటాడు. దేవుడు ఆయన చిత్తాన్ని మన జీవితంలో నెరవేర్చడానికి మనలను సరిచేస్తూనే ఉంటాడు. ప్రియ సహోదరి సోదరా, యోనాని చేప కడుపులో పడేలా చేసింది దేవుడే. చేప కడుపులో పడగంలోనే ఏం చేశాడండి? యోనా 3 రోజులు ఉపవాసం ఉండి చేప కడుపులో ప్రార్థన చేశాడు. ప్రియ సహోదరి సోదరా, చేప కడుపులో ఎలా ఉంటుందండి పరిస్థితి? చేపలు చూస్తేనే మనము వాటికి చాలా దూరంగా ఉంటాం, ఎంతో వాసన వస్తుంది చేపలు. కానీ యోనా ఆ చేప కడుపులోనే 3 రోజులు ఉండే పరిస్థితి వచ్చింది. దేవుని మాట వినకపోతే ఎటువంటి పరిస్థితి వస్తుందో యోనాని చూసి మనం నేర్చుకుంటాం. 3 రోజులు నీరు లేదు, ఆహారం లేదు. 3 రోజులు ఉపవాసం ఉండి యోనా చేప కడుపులో ప్రార్థన చేస్తున్నాడు. ప్రభువా, నన్ను క్షమించు, నీవు చెప్పినట్లే చేస్తా,
నీవు చెప్పినట్లు చేయకపోవడం వల్లే ఈ అన్యులందరి ముందు నేను అవమానపరచబడ్డాను, నీ నామానికి అవమానాన్ని తీసుకొచ్చానని ఎంతగానో పశ్చాత్తాపపడ్డాడు యోనా చేప కడుపులో. ప్రియ సహోదరి సోదరా, మంచిగా ఉన్నప్పుడు, మన జీవితంలో కూడా మంచిగా ఉన్నప్పుడు, మంచి త్రోవలో నడుస్తున్నప్పుడు దేవుడి మాటను మనం వినము, మన ఇష్టానుసారంగా వెళ్ళేవారుగా ఉంటాం. కానీ ఏదైనా ఆపద వచ్చినప్పుడు, ఏదైనా వలలో మనం చిక్కున్నప్పుడు మళ్ళీ దేవుని వైపు చూసేవారుగా ఉంటాం, దేవుని సహాయాన్ని పొందుకోవడానికి ఎదురు చూసేవారుగా ఉంటాం. యోనా కూడా అంతే అండి. ఆ చేప కడుపులో ఉన్నప్పుడు దేవుడు గుర్తొచ్చాడు. ఆ చేప కడుపులో ఉన్నప్పుడు నేను నినివేకి వెళ్ళాలి కదా, తర్షీషుకు వెళ్ళటం వల్లే నాకు ఇంత ఘోరమైన పరిస్థితి వచ్చింది అని అతను తప్పు గ్రహించగలిగాడు. ప్రియ సహోదరి సోదరా, దేవుడు వాక్యం ద్వారా మనతోనే మాట్లాడుతున్నాడు. మనం కూడా అనేక మంది యోనా వలె ఉన్నాము. దేవుని మాట వినకుండా మన ఆలోచనలతో, మన తలంపులతో, మన నిర్ణయాలతో మనము ముందుకు సాగేవారుగా ఉంటాం. దేవుని మాట వినకుండా మన ఇష్టానుసారంగా జీవించేవారుగా ఉంటాం. దేవుడు వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. దేవుని మాట వినడం వల్ల ఆ శిష్యులు చేపలు పొందుకోగలిగారు, వాళ్ళ కడుపు నింపుకోగలిగారు. ప్రియ సహోదరి సోదరా, యేసుక్రీస్తు ప్రభు వారు మాట చెప్పినప్పుడు, ఆ దోణ కుడి పక్కన వారు వల వేసినప్పుడు అక్కడ చేపలు పడ్డాయి. ఆ శిష్యులు ఆ చేపలు పొందుకొని వారి కడుపు నింపుకొని ఆకలి తీర్చుకోగలిగారు. ప్రియ సహోదరి సోదరా, యోనా ఇక్కడ చూసినట్లయితే దేవుని మాట వినకుండా అతని నిర్ణయాలతో ప్రయాణమై వెళ్ళాడు కాబట్టి ఆ ప్రయాణం కొనసాగించబడలేదు. ఆ ప్రయాణం ఏమైందండి, మధ్యలోనే ఆగిపోయింది. ప్రియ సహోదరి సోదరా, మన జీవితంలో కూడా దేవుని చిత్తానికి వ్యతిరేకంగా ఏ నిర్ణయం తీసుకున్నా మనం ముందుకు సాగేవారుగా ఉన్నాం, అక్కడే ఆగిపోతామని దేవుడు వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. ప్రియ సహోదరి సోదరా, యోనా 3 రోజులు చేప కడుపులో ఉండే పరిస్థితి ఏర్పడింది. మంచిగా దేవుని మాట విని నమ్మి నినివేకి వెళ్ళి ఉంటే యోనా సంతోషంగా ఉండేవాడు. దేవుడే యోనాని అన్య ప్రజల ముందు కూడా కాపాడేవాడు. దేవుని నామానికి అక్కడ మహిమ కలిగేది. కానీ యోనా వ్యతిరేకంగా తీసుకున్న నిర్ణయాన్ని బట్టి అతని ఆలోచనలతో చేప కడుపులో 3 రోజులు ఉండవలసిన పరిస్థితి ఏర్పడింది. ప్రియ సహోదరి సోదరా, మన జీవితంలో కూడా అనేక మంది మనం పొందుకుంటున్న అనేక కష్టాలకు కారణం, మనము అనుభవిస్తున్న అనేక శ్రమలకు కారణం మన ఆలోచనలతో, మన తలంపులతో మనం నడిచేవారుగా ఉంటున్నాం. కాబట్టి అటువంటి శ్రమల్లో మనము అటువంటి సమస్యలను ఎదుర్కొనేవారుగా ఉంటున్నాం. ప్రియ సహోదరి సోదరా, దేవుడు వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. మనము దేవుని చిత్త ప్రకారం ఆయన మాట విని విశ్వసించి దేవుడు చెప్పినట్లు చేస్తేనే మన జీవితంలో మనం కలిగి ఉన్న ప్రతి పరిస్థితిలో నుండి విడుదల పొందుతామని దేవుడు ఈరోజు వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. ప్రియ సహోదరి సోదరా, ప్రార్థనతో ఈ ఉపదేశాన్ని మనం ముగించుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, వందనాలు, కృతజ్ఞతాస్తుతులు తండ్రి. నాయన ఈరోజు వాక్యం ద్వారా నాయన తండ్రి అయ్యా మాతో మాట్లాడినందుకు కృతజ్ఞతాస్తుతులు తండ్రి. నాయన అయ్యా నాయన తండ్రి అయ్యా, మేము కూడా యోనా వలె నాయన తండ్రి అయ్యా నీ మాట వినకుండా నాయన తండ్రి అయ్యా మా సొంత ఆలోచనలతో నాయన తండ్రి అయ్యా నాయన తండ్రి అయ్యా ప్రయత్నాలు చేసేవారుగా నాయన తండ్రి అయ్యా, నిర్ణయాలు తీసుకొని నాయన తండ్రి నిన్ను బాధ పెట్టేవారుగా అనేకులు ఉన్నాం తండ్రి అయ్యా నాయన తండ్రి అయ్యా మేము కూడా నాయన తండ్రి అయ్యా శిష్యులు ఎలా అయితే నీ మాట విని నాయన తండ్రి అయ్యా నీ చెప్పినట్లు నాయన తండ్రి అయ్యా అయ్యా నాయన దోణ కుడి పక్కన నాయన వల వేసి నాయన తండ్రి విస్తారమైన చేపలు పొందుకొని నాయన తండ్రి వారు ఆకలి తీర్చుకున్నారా నాయన తండ్రి. మేము కూడా మా జీవితాల్లో నాయన తండ్రి నీ మాట విని విశ్వసించి నాయన తండ్రి నీ చెప్పినట్లు నాయన తండ్రి నీ చిత్త ప్రకారం చేసేవారుగా ఉండి నాయన తండ్రి మేము కలిగి ఉన్న ఘోరమైన పరిస్థితుల్లో నుండి నాయన తండ్రి విడుదల పొందుకోవడానికి నాయన నీవే కృప చూపించి నడిపించి సహాయం చేయమని వేడుకుంటున్నాం తండ్రి. అయ్యా నాయన ఎవరైతే నాయన ప్రార్థనాశ్రుతులు పంపించారో నాయన తండ్రి ప్రతి ఒక్క ప్రార్థనాశ్రుతిని మీరే జ్ఞాపకం చేసుకొని తండ్రి, ప్రతి ఒక్క ప్రార్థనాశ్రుతికి నాయన తండ్రి నీ చిత్త ప్రకారం వేసి ఇష్ట ప్రకారం పరిశుద్ధాత్మ దేవుని సహాయంతోనైనా జవాబును అనుగ్రహించి నాయన తండ్రి వారు కలిగి ఉన్న ఘోరమైన పరిస్థితుల్లో నుండి నాయన తండ్రి
అయ్యా నాయన నీవేనైనా తండ్రి అయ్యా విడుదలను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా. అయ్యా నాయన తండ్రి అయ్యా సమస్తం తండ్రి దేవా నీ చిత్త ప్రకారం యశిష్టి ప్రకారం పరిశుద్ధాత్మ దేవుని సహాయంతో నాయన తండ్రి మా అందరి జీవితాల్లోనైనా జరిగించి నడిపించి బలపరచమని నీవే ఎల్లప్పుడు మాకు తోడుగా ఉండి సహాయం చేయమని అయ్యా నాయన తండ్రి ఈ ఉపవాస దినమున నాయన తండ్రి అయ్యా ఈ చిన్ని ప్రార్థన నాయన తండ్రి బంగారు పాదాలకి నాయన తండ్రి నీ కృప ద్వారా నాయన సమర్పిస్తూ ప్రభునామమున మీ అందరికీ షాలోమ్. ప్రియ సహోదరి సహోదరు